వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. చాలామంది లైఫ్ స్టైల్స్ని హెల్దీగా లీడ్ చేస్తున్నారు, దాంతోపాటు ఫిజికల్ యాక్టివిటీస్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటున్నారు. హెల్దీ ఫుడ్ అనేది ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, ఎటువంటి న్యూట్రిషనల్ వాల్యూస్ యాడ్ చేసుకోవాలి అండ్ ఎటువంటి కాంబినేషన్స్ మనం ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తే ఇంకాస్త హెల్దీ ఫుడ్గా మారుతుందనే విషయాలు మన హెల్దీ అండ్ టేస్ట్లో బోల్డ్ అని చెప్తున్నాం. ఇవాళ కూడా అటువంటి రెసిపీస్తో రెడీగా ఉన్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. సో యూజువల్గా డిఫరెంట్ కాంబినేషన్స్ యూస్ చేస్తూ ఉంటాం కదా, బట్ చూసే వాళ్ళకు కూడా ఏంటంటే ఈ కాంబినేషన్స్ కాకుండా ఇంకేమైనా ఈజీ వేలో ఏమైనా కాంబినేషన్స్ దొరుకుతాయా, లైక్ పాలకూరతో కానీ వెజిటబుల్ కానీ ఇలా ఈ కైండ్లో ఏమైనా చెప్పగలవా కాంబినేషన్స్? సో మనం కాంబినేషన్ చేసుకునేటప్పుడు న్యూట్రియంట్స్ మేజర్గా చూసుకోవాలన్నమాట. అంటే కొన్ని లైక్ ప్రోటీన్కి ఫైబర్ చాలా అవసరం, అండ్ అలాగే ఫైబర్ కూడా డైజెస్ట్ అవ్వాలి అంటే మనకు వాటర్ చాలా అవసరం. సో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్నది చూసుకోవాలి. అలా లైక్ నాన్ వెజ్ ఎక్కువగా కుక్ చేసుకునేటప్పుడు నాన్ వెజ్ అనేది హైలీ ప్రోటీన్ సోర్స్ కాబట్టి అది డైజెస్ట్ అవ్వాలి అంటే మనకు ఫైబర్ ఎక్కువగా ఉండేది బీన్స్ అండ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్లో ఎక్కువగా ఉంటుంది. సో ఆ రెండు కాంబినేషన్లో యూస్ చేసుకుంటే మనకు న్యూట్రియంట్స్తో పాటు అలాగే ఇంటర్నల్గా మనకు డైజెషన్కి కూడా ఉపయోగపడతాయి. అండ్ దాంతోపాటు ఏదైనా సాలడ్స్ కానీ లేదంటే ఏదైనా సాటేజ్ ప్రాసెస్లో చేసుకుంటే మనం రెగ్యులర్గా బ్రాక్లీ కానీ రాజ్మా కానీ మష్రూమ్స్ ఇలాంటిది ఎక్కువగా యూస్ చేయం కాబట్టి సో అలాంటివి కుక్ చేసుకునేటప్పుడు కొంచెం ఈ కాంబినేషన్లో యూస్ చేయడం. అండ్ మనం రెగ్యులర్గా రోటీస్ చేసుకుంటూ ఉంటాం. సో ఓన్లీ ప్లెయిన్ రోటీస్ లేదా పరాటాస్ అంటే ఓన్లీ ఆలు పరాటానే కాకుండా రిమైనింగ్ వెజిటేబుల్స్ ఏదైనా ఇంక్లూడ్ చేయొచ్చు. అండ్ పిల్లలకి ఎగ్స్ అంటే చాలా ఇష్టం అండ్ హ్యాపీగా తింటారు. సో ఎగ్స్లో వాళ్ళు ఏదైతే తినకూడనివి వెజిటేబుల్స్ కానీ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఉంటాయో అవి అలా మిక్స్ చేసి ఆ ఎగ్ దాంట్లో ఇచ్చేయడం. ఓకే, సో ఇలా కొంచెం హిడెన్గా కూడా ఇవ్వచ్చు అండ్ అలాగే న్యూట్రియంట్స్ వైజ్గా కూడా ఇవ్వచ్చు. ఓకే, సో ఇవాళ ఏ కైండ్ ఆఫ్ థీమ్తో వచ్చేసి ఆన్ ఫస్ట్ రెసిపీ ఏంటి? సో ఇవాళ థీమ్ వచ్చేసి హెల్తీ స్కిన్. గర్ల్స్ అందరు ఫేవరెట్ హెల్తీ స్కిన్. సో ఇవాళ ఏ కైండ్ ఆఫ్ రెసిపీతో వచ్చేస్తాం? సో ఇవాళ రెసిపీ వచ్చేసి ఓట్స్ పాలకూర ప్యాన్ కేక్. ఓకే, సో ఓట్స్ అండ్ పాలకూర కాంబినేషన్లో మన స్కిన్ యొక్క హెల్త్ ఇంప్రూవ్ అవుతుందా? కొలాజిన్ ప్రొడక్షన్ ఉంటుంది ముఖ్యంగా, అండ్ దాంతోపాటు సెల్ రీజనరేట్ అవుతుంది. ఓకే, అండ్ అలాగే మనకు పాలకూరలో ఏంటంటే యాంటీ ఏజింగ్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో యాంటీ ఏజింగ్కి సంబంధించి చాలామంది క్రీమ్స్ యూస్ చేస్తూ ఉంటారు అండ్ అలాగే డిఫరెంట్ ప్రొసీజర్స్ చేయించుకుంటూ ఉంటారు. బట్ న్యాచురల్గా కూడా మనం తీసుకోవాలి కాబట్టి ఇలా పాలకూర అండ్ అలాగే తోటకూర పుదీనాలో ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో సూపర్. మరి స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో ఓట్స్ మనం యూజ్ చేస్తున్నాము అండ్ ఎగ్స్ యూజ్ చేస్తున్నాము. సో ఇందాక మనం అనుకున్నట్టు పాలకూర, కొద్దిగా గోధుమ పిండి. సో ఈ కాంబినేషన్స్ ఇప్పుడు చాలా కాంబినేషన్స్ ఉన్నాయి కదా, సో మనం ఏదైనా ఇంకొక బ్రేక్ఫాస్ట్ కానీ లేకపోతే లంచ్ కానీ ఏదైనా ఒక మీల్ స్కిప్ చేయడానికి ఉంటుందా ఇంత హెవీ బ్రేక్ఫాస్ట్ తీసుకున్న తర్వాత? సో మనం యాక్చువల్గా స్కిప్ చేయకుండా ఒకవేళ హై క్యాలరీ అవుతే కనుక తర్వాత మీల్లో మనం లో క్యాలరీ ఇంక్లూడ్ చేసుకోవాలి. లైక్ ఏదైనా సూప్ కానీ లేదంటే నార్మల్ ఏదైనా చిన్న సాలడ్ ఒక 150 grams ఆఫ్ సాలడ్ అయినా తీసుకోవాలి. సో ఇదైతే హై ప్రోటీన్ అండ్ హై ఫైబర్ కూడా అనుకుంటున్నాం. ఎస్, అవును. ఓకే, మనం స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా పాలకూరని మనం మిక్సీ పట్టేసుకుందాం. ఓకే, ఫస్ట్ కొంచెం పాలకూర, ఇందులోనే పుదీనా కూడా, కొంచెం కొత్తిమీర, పచ్చిమిర్చి, వెల్లుల్లి కూడా, అలాగే కొంచెం సాల్ట్ కూడా. ఓకే, కొన్ని వాటర్ వేసుకుందాం లైట్గా ఇందులో. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. సో పర్ఫెక్ట్గా మిక్స్ అయితే పట్టేసుకున్నాం. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? నెక్స్ట్ మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. ఓకే, ఇందులో ఫస్ట్ కొంచెం గోధుమ పిండి, ఈక్వల్ క్వాంటిటీస్ తీసుకోవాలి. గోధుమ పిండి అండ్ ఓట్స్ ఈక్వల్గా తీసుకోవాలి. ఓకే, ఆ తర్వాత ఓట్స్ కూడా. సో
చాలా మంది హెల్దీ స్కిన్, మీరు ఇందాక కొలాజన్ అని చెప్పారు కదా, కొలాజన్ని అవుట్ సోర్సింగ్ అంటే బయట చాలా టాబ్లెట్స్ రూపంలో కావచ్చు లేకపోతే ఇంజెక్షన్స్ రూపంలో కావచ్చు కూడా యూస్ చేస్తున్నారు కొలాజన్. అలా తీసుకోవడం మంచిదేనా హెల్త్కి? సో అలా తీసుకోవడం ఏంటంటే మనకు లాంగ్ లాస్టిక్గా ఉంటుంది అనమాట. తీసుకున్న ఒక 1 month 2 months, అండ్ కొందరు డ్రిప్స్ కూడా అలా పెట్టించుకుంటారు, అదైతే ఒక 6 months అలానే ఉంటుంది. బట్ మనకు డైట్ పరంగా తీసుకుంటే ఏంటి అంటే అది కొంచెం ఎక్కువ స్టే ఉంటుంది, అండ్ దానివల్ల మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైటమిన్స్ మినరల్స్ కూడా అందుతాయి. ఓకే, ఇందులో ఇంకొంచెం ఉప్పు వేసుకుందాం. సో ఫస్ట్ డ్రై ఐటమ్స్ అన్నీ చక్కగా మిక్స్ చేసుకోండి. అలాగే పాలకూర పేస్ట్ కూడా. సో ఇందాక అన్నట్టు హైడ్ చేసి ఇవ్వడం చాలా మంచిది. చాలా మంది ఆకుకూరలు తినరు, ఎందుకు వాళ్ళకి నచ్చదు అనమాట. అట్లాంటి వాళ్ళకి ఇలాగ మిక్స్ అండ్ మ్యాచ్ చేసి ఇవ్వచ్చు. ఇవ్వచ్చు. ఓకే, సో తర్వాత ఎగ్ బీట్ చేసుకుందాం. ఎగ్ కూడా బీట్ చేసుకుందాం ఇందులో. సో ఎగ్ కూడా స్కిన్కి మంచిదేనా? హెల్తీ స్కిన్ ఇస్తుందా? ఎగ్లో ఉండే ప్రోటీన్ వల్ల మనకు స్కిన్ ఎలాస్టిసిటీ చక్కగా పెంచుతుంది అన్నమాట. ఓకే, సో అది కూడా మనకు చాలా ఇంపార్టెంట్, అండ్ అలాగే గ్లోయింగ్ కూడా అవుతుంది దానివల్ల. సో వైట్ అండ్ ఎల్లో సోనా కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఎల్లోలో కూడా మనకు ఫోలిక్ యాసిడ్ అనేది ఎక్కువగా ఉంటుంది, అండ్ అలాగే మంచి ఫ్యాట్స్ కూడా ఉంటుంది, కాబట్టి స్కిన్కి ఫ్యాట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో కంప్లీట్గా ఎవరైతే 0 oil డైట్ యూస్ చేస్తారో వాళ్ళ ఫేస్ని కనుక గమనిస్తే కొంచెం డ్రై అయిపోతుంది. సో ఎప్పుడైనా సరే మనము ఆయిల్స్ కూడా తప్పకుండా తీసుకోవాలి, అది స్కిన్కి చాలా హెల్ప్ చేస్తుంది. ఓకే, సో కొద్దిగా వాటర్ వేసి కొద్దిగా వాటర్. నాకు తెలిసి బ్రేక్ఫాస్ట్గా ఇది యూస్ చేయొచ్చు ఈ రెసిపీ. బట్ సమ్ టైమ్స్ నైట్ చాలా మంది టిఫిన్స్ కూడా ప్రిఫర్ చేస్తుంటారు, అలాంటి టైంలో ఈ రెసిపీ తీసుకోవచ్చు. తీసుకోవచ్చు, ఎందుకంటే ఇది ఫైబర్ అండ్ అలాగే మనకు ప్రోటీన్ సోర్స్ కూడా ఉంది ఎగ్ ద్వారా, కాబట్టి హ్యాపీగా తీసుకోవచ్చు. ఓకే, సో మీరు అలా కలుపుతుండండి, ఈ లోపు నేను ప్యాన్ కూడా హీట్ చేసేస్తాను. ఓకే, కొద్దిగా ఆయిల్. పర్ఫెక్ట్గా మనము బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం. సో దోసపిండి కన్సిస్టెన్సీనే ఉండాలి. దోసపిండి కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఓకే, సో ఇంకా వేసుకుందాము మరి. ఓకే, సో పైన కూడా ఇలాగా ఆయిల్ వేద్దాం. వావ్, సో నిజంగా ఇలా ఒక 2-3 తీసుకుంటే సరిపోతుంది. సరిపోతుంది. ఓకే పల్లవి, సో మన ప్యాన్ కేక్స్ అయితే రెడీ అయిపోయాయి, మరి సర్వ్ చేసుకుందామా? ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఓకే, దీన్ని మనము టమాటో కెచప్తో సర్వ్ చేసుకుంటాం. సో పర్ఫెక్ట్ అనమాట. సో ఆల్మోస్ట్ ఇంకా రెడీ అయిపోయింది, మరి టేస్ట్ చేయొచ్చా? లస్సీ ఓట్స్ పాలకూర ప్యాన్ కేక్స్ రెడీ. ఓకే, ఓట్స్ పాలకూర ప్యాన్ కేక్స్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. ఓట్స్ పాలకూర ప్యాన్ కేక్కి కావాల్సిన పదార్థాలు: పాలకూర 1 కప్పు, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిర్చి 4, వెల్లుల్లి రెబ్బలు 5, ఉప్పు తగినంత, ఓట్స్ 1 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, కోడిగుడ్డు 1, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓట్స్ పాలకూర ప్యాన్ కేక్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో పాలకూర, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా ఉప్పు, నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.
ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండి, ఓట్స్, సరిపడా ఉప్పు, మిక్సీ పట్టుకున్న పాలకూర పేస్ట్, కోడిగుడ్డు వేసి అందులో నీళ్లు పోసి దోశ బ్యాటర్లా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవాకి నూనె రాసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిని ప్యాన్ కేకుల్లా వేసుకొని నూనెతో 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఓట్స్ పాలకూర ప్యాన్ కేక్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో మరి టేస్ట్ చేసేద్దామా? సో నేనైతే అలానే తీసుకుంటాను ప్యాన్ కేక్. సో యాక్చువల్గా పాలకూర కాంబినేషన్ అనేది ఓట్స్ పాలకూర చాలా వరకు మనం యూస్ చేయలేదు ఇప్పుడు, బట్ ప్యాన్ కేక్స్ రూపంలో చాలా అద్భుతంగా ఉంది. ఏదైతే మనం సాఫ్ట్ టెక్స్చర్ కూడా వచ్చింది. అండ్ టమాటో కెచప్తో కూడా నువ్వు యూస్ చేసావు కాబట్టి చెప్పాలి ఎలా ఉంది ఏంటి ఆ కాంబినేషన్. ఉట్టిగా తిన్నా కూడా చాలా బాగుంది. టమాటో కెచప్తో అయితే ఫ్లేవర్ ఇంకొంచెం ఎన్హాన్స్ అయ్యింది. అండ్ మనం ఏదైతే పేస్ట్ చేసామో అంటే పుదీనా, పాలకూర అండ్ అలాగే పచ్చిమిర్చి, పుదీనా ఎక్కడున్నా సరే ఆ ఫ్లేవర్ అనేది బాగా ఎట్టుపడుతుంది. సో ఇందులో కూడా ఆ ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుంది. వావ్. సో ఈ రెసిపీ అయితే చాలా బాగుంది. మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? సో నెక్స్ట్ రెసిపీ వచ్చేసి యాపిల్ వాటర్ మిలన్ స్మూతీ. వావ్, యాపిల్ వాటర్ మిలన్ స్మూదీ. సో యూజువల్గా చాలా రేర్ కాంబినేషన్స్, మనం యాపిల్ వాటర్ మిలన్ మిక్స్ చేయము యూజువల్గా. సో చూద్దాం ఎలా చేస్తావో ఏంటి. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో యూజువల్గా వాటర్ మిలన్ అండ్ యాపిల్ అనుకున్నాం కానీ బోల్డ్ అనే ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చేసావు. సో సోయా మిల్క్తో చేసుకుంటున్నాం. ఇది బాదం మిల్క్. సో ఆల్మండ్ మిల్క్ అనమాట. సో బనానా తీసుకొచ్చేసావు, చియా సీడ్స్ అండ్ అవిసె గింజలు అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ తెచ్చావు అండ్ ఇంకా కొన్ని స్వీట్నెస్ కోసము డేట్స్, ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉంది. సో యూజువల్గా మన స్కిన్ని కాపాడుకోవడానికి అంటే హెల్దీ స్కిన్ కానీ గ్లోయింగ్ స్కిన్ రావాలి అంటే ఎస్పెషల్లీ ఎటువంటి డైట్ అనేది మనం ఫాలో అవ్వాలి? సో మనకు స్కిన్లో కూడా చాలా టైప్స్ ఉంటాయి, డ్రై స్కిన్, ఆయిలీ స్కిన్, కాంబినేషన్ స్కిన్ అలాగా. సో ఎవరికైతే ఎక్కువగా డ్రై స్కిన్ ఉంటుందో వాళ్ళు తరచుగా మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటూ ఉండాలని చెప్తారు. దాంతోపాటు బాడీని కూడా ఎక్కువగా రీహైడ్రేట్ చేసుకుంటూ ఉండాలి. సో ఇప్పుడు మనం యూస్ చేసే దాంట్లో వాటర్ మిలన్లో మనకు వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ డ్రై స్కిన్ అనేది తగ్గిస్తుంది, అంటే ఆ స్కిన్ని చాలా హైడ్రేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో అవుటర్ లేయర్గా మనం చాలా అప్లై చేసుకున్నా సరే డైట్ వైజ్గా మనం ఎంతైతే బాడీని హైడ్రేట్ చేసుకుంటాం అది చాలా ఇంపార్టెంట్. సో వాటర్ మిలన్ అలా ఉపయోగపడుతుంది. అండ్ ఇదే కాకుండా కీరా కానివ్వండి, టమాటో కానివ్వండి, అలా ఏదైనా సరే మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ ఆయిలీ స్కిన్కి వచ్చేసరికి ఏంటి అంటే వాళ్ళకి ఎక్కువగా డర్ట్ రిమూవ్ అవుతూ ఉంటుంది అండ్ దాంతో వాళ్ళకి ఓపెన్ పోర్స్ ఎక్కువగా అవుతాయి. సో ఎక్కువగా డర్ట్ రిమూవ్ అవుతున్నప్పుడు ఏంటంటే మన స్కిన్ని క్లెన్స్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే ఎక్కువగా మనము డీటాక్స్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకోవాలి. ఇప్పుడు మార్నింగ్ లేచాక అందరూ ఏబీసీ జ్యూస్ కానీ, జీరా వాటర్ కానీ, ఇన్ఫ్యూజ్డ్ వాటర్ కానీ ఇలా తీసుకుంటూ ఉంటారు కదా. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు మాత్రం ఇది తప్పకుండా ఎవ్రీడే ఫాలో అవుతూ ఉండాలి. అండ్ కొన్నిసార్లు త్రూ అవుట్ ద డే ఇన్ఫ్యూజ్డ్ వాటర్ వాడినా పర్వాలేదు. సో ఆ డర్ట్ వాళ్ళకి ఎంత రిమూవ్ అవుతుందో అంత బెటర్. అండ్ ఫుడ్ పరంగా కాకుండా ఇంకొకటి ఫేస్ వాష్ పరంగా ఏంటి అంటే నార్మల్ ఫేస్ వాష్ యూస్ చేయకుండా, అంటే ఒకసారి ఫేస్ వాష్ యూస్ చేశాక ఆ తర్వాత ఎవ్రీ సెకండ్ అవర్లీ లేదంటే థర్డ్ అవర్లీ నార్మల్ వాటర్ తోటి జస్ట్ ఫేస్ని క్లీన్ చేసుకుంటూ ఉంటాం. సో అలా చేసుకుంటే ఆ స్వెట్ ఫార్మేషన్ అనేది జరగకుండా ఉంటుంది అండ్ అలాగే ఆ పోర్స్ కూడా క్లీన్ అవుతూ ఉంటాయి. సో మనం ప్రతిసారి కూడా ఫేస్ వాష్ యూస్ చేస్తే కూడా అందులో ఉండే కెమికల్స్ వల్ల కూడా మన స్కిన్ అనేది రఫ్గా అయిపోవడానికి ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి నార్మల్ వాటర్తో చేసుకోవాలి. ఆ తర్వాత ఆఫ్టర్ 6 hours మళ్ళీ ఫేస్ వాష్ కానీ లేదంటే ఇంకేదైనా యూస్ చేయొచ్చు. ఓకే, సో మన స్మూదీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకొచ్చేసావు. సో మరి స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మిక్సీ జార్, ఓకే, అలాగే ఒక స్పూన్. ముందుగా మనము సీడ్స్ అన్ని వేసేసుకుందాము. ఇంతకుముందు చెప్పినట్టు స్కిన్కి ఫ్యాటీ యాసిడ్స్ అనేది చక్కగా ఉపయోగపడతాయి. సో మనకు omega-3 అండ్ omega-6 ఫ్యాటీ యాసిడ్స్ స్కిన్ గ్లో అప్కి కానీ ఎలాస్టిసిటీకి కానీ చక్కగా ఉపయోగపడతాయి కాబట్టి ఫస్ట్ కొంచెం ఫ్లాక్స్ సీడ్స్, ఓకే, అలాగే కొంచెం సన్ఫ్లవర్ సీడ్స్ కూడా, ఓకే, నెక్స్ట్ పంకిన్ సీడ్స్, ఇందులోనే మనం బాదం, అలాగే డేట్స్ కూడా యూస్ చేస్తాం. సో యూజువల్గా స్వీట్నెస్ కోసం అండ్ ఐరన్ రిచ్ కోసం మనం డేట్స్ అనేది యూస్ చేస్తాం. ఎస్, అండ్ చాలా మందికి ఏంటంటే ఐరన్ తక్కువ అవ్వడం వల్ల కూడా స్కిన్ అనేది పేల్గా అయిపోతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు కూడా ఏదైనా డ్రింక్స్ తీసుకునేటప్పుడు
డేట్స్ కొంచెం ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ యాపిల్, ఆ తర్వాత వాటర్ మిలన్ కూడా, అలాగే కొంచెం బనానా కూడా వేస్తుంది. సో కొద్దిగా స్వీట్నెస్ యాడ్ ఆన్ చేయడానికి కూడా బనానా యూస్ చేసుకుంటాం. ఎస్, అవును. సో ఇక్కడ ఆల్మండ్ మిల్క్ ఎందుకు యూస్ చేసామంటే హెల్తీ స్కిన్ కోసం మనము నార్మల్ మిల్క్ కాకుండా ఆల్మండ్ మిల్క్ యూస్ చేయాలా? సో ఆల్మండ్ మిల్క్లో ఏంటి అంటే మనకు మంచి ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి అనమాట. అంటే ముఖ్యంగా omega-6 ఫ్యాటీ యాసిడ్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ దాంతోపాటు కొలాజిన్ ప్రొడక్షన్ అనేది ఆల్మండ్స్ వల్ల మనకి ఎక్కువ జరుగుతుంది. అందుకని మనం బాదం మిల్క్ ప్రిఫర్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ ఇందులో బాదం మిల్క్ కూడా వేసుకుంటాం. సో ఆల్మండ్ మిల్క్ అంటే బాదం మిల్క్ కూడా వేసేసాము. Yes. సో ఇంకంతేనా ఆల్మోస్ట్? యా, అంతే. మనం ఇప్పుడు మూత పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకోండి. ఓకే. పర్ఫెక్ట్గా బ్లెండ్ అయిపోయింది. ఓకే పల్లవి, సో ఇంకా మనం సర్వ్ చేసుకుందామా? యా, ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. సో చియా సీడ్స్ కూడా. యా, కొన్ని చియా సీడ్స్. వావ్, సో పర్ఫెక్ట్. మరి రెడీ అయిపోయినట్టేనా? ఎలా యాపిల్ వాటర్ మిలన్ స్మూతీ రెడీ అయిపోయింది. ఓకే. యాపిల్ వాటర్ మిలన్ స్మూతీ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. యాపిల్ వాటర్ మిలన్ స్మూతీకి కావాల్సిన పదార్థాలు: అవిసె గింజలు 1 టేబుల్ స్పూన్, పొద్దుతిరుగుడు గింజలు 1 టేబుల్ స్పూన్, గుమ్మడి గింజలు 1 టేబుల్ స్పూన్, బాదం కొద్దిగా, ఖర్జూరాలు కొద్దిగా, యాపిల్ ముక్కలు 1 కప్పు, పుచ్చకాయ ముక్కలు 1 కప్పు, అరటిపండు 1, బాదం పాలు 1 కప్పు, నానబెట్టిన చియా సీడ్స్ 2 టేబుల్ స్పూన్లు. యాపిల్ వాటర్ మిలన్ స్మూదీ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్లో అవిసె గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, గుమ్మడి గింజలు, బాదం, ఖర్జూరాలు, యాపిల్ ముక్కలు, పుచ్చకాయ ముక్కలు, అరటిపండు ముక్కలు, బాదం పాలు పోసి మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ గ్లాస్లోకి తీసుకొని పైనుంచి నానబెట్టిన చియా సీడ్స్ వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన యాపిల్ వాటర్ మిలన్ స్మూదీ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో మరి టేస్ట్ చేసేద్దామా? ఓకే. సో పర్ఫెక్ట్గా మనకు బనానా ఫ్లేవర్, యాపిల్ ఫ్లేవర్, వాటర్ మిలన్ ఎక్కడో హైడ్ అయిపోయింది, బట్ స్టిల్ అది రీహైడ్రేషన్కి యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఏదైతే మనం నట్స్ వేసామో అవన్నీ కూడా చక్కగా జలప్ అయిపోయాయి. పర్ఫెక్ట్గా ఉంది. యూజువల్గా యాపిల్ షేక్ ఇట్లా ఒక్కటే కాకుండా ఇలా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుంటే ఆ కప్లోనే మనకు బోల్డ్ న్యూట్రిషనల్ వాల్యూస్ దొరుకుతాయి. పర్ఫెక్ట్గా ఉంది టేస్ట్. యా, సో వాటర్ మిలన్స్ ఎవరు స్మూతీస్లో ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోరు, నార్మల్గా అలా తినేస్తుంటారు. అలా తిన్నా బెటరే. అండ్ ఇలా మనకు స్కిన్ ఇష్యూస్ వచ్చినప్పుడు కాంబినేషన్, అంటే మన స్కిన్ టైప్ ఏంటో మనకు తెలియనప్పుడు లేదా కాంబినేషన్గా ఉన్నప్పుడు ఇలా మనం 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ మిక్స్ అండ్ మ్యాచ్ చేయొచ్చు. పర్ఫెక్ట్. సో 2 రెసిపీస్ చాలా బాగున్నాయి. ఒకటేమో ప్యాన్ కేక్ అండ్ ఇప్పుడు స్మూదీ. హ్యాపీగా ప్యాన్ కేక్ తినేసి స్మూదీ తాగితే పర్ఫెక్ట్ అన్నమాట. సో మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే. సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి ఓట్స్ పాలకూర ప్యాన్ కేక్. ఓట్స్లో మనకు గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది, ముఖ్యంగా షుగర్ లెవెల్స్ని చక్కగా ఫ్లక్చువేట్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. అండ్ దాంతోపాటు అందులో ఉండే ప్రీబయోటిక్స్ ద్వారా మనకు గర్డ్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ అనేది జరగదు. ఎవరికైతే ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉంటాయో వాళ్ళకి స్కిన్ మీద కూడా చాలా ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. సో బాడీని క్లెన్స్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఓట్స్ని తరచుగా మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ దీని ద్వారా మనకు కొలాజిన్ ప్రొడక్షన్ కూడా చక్కగా జరుగుతుంది. పాలకూరలో కూడా మనకు మంచి ఫోలిక్ యాసిడ్ అండ్ అలాగే వైటమిన్ A, C, K అనేది ఎక్కువగా ఉంటాయి. దీంతో మనకు స్కిన్ గ్లోయింగ్కి కానీ లేదంటే యాంటీ ఏజింగ్ ప్రాసెస్లో చక్కగా ఉపయోగపడుతుంది.
మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి యాపిల్ వాటర్ మిలన్ స్మూతీ. యాపిల్ అండ్ అలాగే వాటర్ మిలన్లో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది, బాడీని చక్కగా రీహైడ్రేట్ చేస్తుంది అండ్ అలాగే స్కిన్ని క్లెన్స్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఎవరికైతే ఆయిలీ స్కిన్ నుండి ఎక్కువగా వాళ్ళకి డర్ట్ ఫార్మేషన్ జరిగి అండ్ అలాగే యాక్నీ అనేది ఎక్కువగా ఫామ్ అవుతూ ఉంటుందో వాళ్ళు యాపిల్ని తరచుగా వాళ్ళ డైట్లో తీసుకుంటూ ఉండాలి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల మనకు యాక్నీ అవ్వకుండా కూడా హెల్ప్ చేస్తుంది అండ్ అలాగే స్కిన్ని చక్కగా క్లెన్స్ చేస్తుంది. బనానాలో ఉండే మెగ్నీషియం అండ్ అలాగే ఫాస్ఫరస్ ద్వారా మన స్కిన్ సెల్స్ అనేది చక్కగా రీజనరేట్ అవుతాయి అండ్ అలాగే స్కిన్ వైట్నింగ్ అండ్ బ్రైట్నింగ్లో కూడా ఉపయోగపడుతుంది. ఓకే, సో మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి అండ్ టేస్ట్ వైజ్ కూడా రెండు చాలా బాగున్నాయి. అండ్ ఇలాగా మనకు కొంచెం హెల్దీ స్కిన్ టిప్స్ కానీ హెల్దీ స్కిన్ రెసిపీస్ కానీ యూస్ చేస్తుంటే ఏంటంటే ఇంటేక్లోనే మనకు స్కిన్ అనేది చాలా గ్లోయింగ్గా కనిపిస్తుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. ఇదండి ఇవాళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో డిఫరెంట్ థీమ్తో మీ ముందు ఉంటాం. అంటే టేక్ కేర్, బై బై.